కామన్గా మృగశిర 8వ తారీఖు ఎప్పుడు ఉదయం పూట వస్తుంది. ఈసారి మృగశిర కార్తీ 8వ తారీఖు సాయంత్రం 9 గంటలకు ప్రవేశిస్తున్న దృష్ట్యా రాత్రి పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 9వ తారీఖు ఉదయం కూడా నిరంతరంగా సాయంత్రం వరకు కంటిన్యూగా జరుగుతుంది. భక్తులు 8వ తారీఖు స్టార్ట్ అయింది, 8వ తారీఖు వేసుకోవాలనే ఆలోచనతో కాకుండా 9వ తేదీ నాడు కూడా నిరంతరంగా ఈ ప్రక్రియ సజావుగా కొనసాగడానికి ఏర్పాట్లు అన్ని రకాలుగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అధికార యంత్రాంగం అందరూ సమన్వయంగా చేస్తూ ఉన్నారు. వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా చిన్న మాత్రం అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ ఏర్పాట్లతో అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వాములై వివిధ వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ అన్ని రకాల వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా అలసత్వంగా ఉండడానికి వీలు లేకుండా ప్రభుత్వ అధికారులందరికీ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అది చేప పిల్లల అందుబాటు నుంచి పెట్టుకుంటే శాంతి భద్రతలు కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అన్ని రకాల అంశాల మీద మరి చారిత్రాత్మకంగా ఇక్కడ ఇస్తున్నటువంటి చేప మందు ఎటువంటి ప్రచారాలు వేరే మనం వ్యవహారం చూస్తే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటువంటి వ్యవస్థలో ఎక్కడ కూడా ప్రజల విశ్వాసం తప్ప ఫలానా మృగశిర కార్తీ రోజు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు వేస్తారని తెలిసి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరి 176 సంవత్సరాల క్రితంకించి ఆనవాయితీగా వస్తున్నటువంటి చేప ప్రసాదం ఆ కార్యక్రమాన్ని ఈసారి ప్రభుత్వ పరంగా పెద్ద ఎత్తున చేయాలని తలచి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అన్న పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే 2-3 సార్లు దీని విషయంలో మీటింగ్ కూడా చేయడం అయింది. ఆల్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడడం జరిగింది. మొన్న మధ్యనే కలెక్టర్ ఆఫీస్లో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా మరి మా శాఖ తరఫు నుంచి కూడా మా చైర్మన్ గారు, మా డైరెక్టర్ నిఖిల మేడం గారు కూడా వచ్చాం. కాబట్టి పూర్తి స్థాయిలో 1,35,000 చేప పిల్లల్ని సైజు ప్రకారంగా ఆరోగ్యమైనటువంటి చేప పిల్లల్ని కూడా ఉంచడం జరిగింది. నేను ఈ మీడియా మాధ్యమాల ద్వారా ముందుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి బత్తిని కుటుంబ సభ్యులు ఆనవాయితీగా ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పొన్నం ప్రభాకరను, నా సోదరుడు పార్లమెంట్ సభ్యుడు, అదే మాదిరిగా మా చైర్మన్ గారు అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి మరి ఈ మృగశిర కార్తీ వాళ్ళు ముహూర్తం ద్వారా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ముహూర్తం 8వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 8 గంటలకైతే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి 9వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మరి మా చైర్మన్ గారు, మా అనిల్ అన్న, మా పొన్నమన్న, మేమందరం కూడా ఇక్కడనే ఉంటాం. ఎవ్వరు కూడా ఐదర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా బత్తిని కుటుంబం ద్వారా వేసే ఈ చేప మందు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఆఖరి వ్యక్తి వరకు కూడా అందించే కార్యక్రమాన్ని సజావుగా జరపడానికి అన్ని టీమ్స్ కూడా పనిచేస్తూ ఉన్నాయి.